హలో పేరెంట్స్, మీ పిల్లల్లో డీహైడ్రేషన్ని ఎలా గుర్తించాలి అనే సందేహాలు మీకున్నాయా? నేను డాక్టర్ వెన్నెల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. పిల్లల్లో డీహైడ్రేషన్ గుర్తించాలి అంటే ఈ 4 విషయాలు మీకు తెలిసి ఉండాలి. 1, పిల్లలు డీహైడ్రేట్ అవుతున్నప్పుడు యూరిన్ సరిగ్గా పోరు. అదే న్యూబోర్న్ చిల్డ్రన్ అంటే పురిటి పిల్లలు అయితే ఒక రోజులో మనం 6 సార్లైనా వెట్ అయినటువంటి డైపర్ని మార్చి ఉండాలి. లేదా కొంచెం పెద్ద పిల్లలైతే 6-7 గంటలుగా యూరిన్ అస్సలు పోలేదు అంటే వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారు అని అర్థం. అలాగే వాళ్ళు ఏడ్చేటప్పుడు ఇంతకుముందు ఎలా కన్నీరు వస్తున్నాయో అంతకన్నా తక్కువగా వచ్చినా లేదా అసలు కన్నీరు అనేదే రాకపోయినా వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారు అని అర్థం. 3వ సైన్ ఏంటి అనంటే వాళ్ళ నాలుక కానీ పెదాలు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పెదాలు బాగా ఎండిపోయి క్రాక్స్ వచ్చినట్టు అనిపించినా లేదా నాలుక చాలా డ్రైగా అనిపించినా మన పిల్లలు డీహైడ్రేట్ అవుతున్నారు అని అర్థం. 4వది ఏంటంటే మైల్డ్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇరిటబుల్గా ఉంటారు. అదే సివియర్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటి అంటే చాలా డ్రౌజీగా, నీళ్లు తాగడానికి కూడా ఓపిక లేనంత నీరసంగా అలా ఉంటారు. ఈ 4 లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పిల్లల డాక్టర్ని కలవండి. అలాగే మనం ఇంట్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి అని అంటే ఓఆర్ఎస్ అనేది కలుపుకొని సిప్స్ రూపంలో వాళ్ళకి అంటే ప్రతి నిమిషానికి 1-2 సిప్స్ అనేది తాగించాల్సి ఉంటుంది. బల్క్గా ఒకేసారి తాగిస్తే వామిటింగ్ అయ్యి ఇంకొంచెం డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. థ్యాంక్ యూ.